హే ఆల్, ఇవాళ నా లంచ్లో ఏందో చూపిస్తాను రండి. ఫైబర్ కోసం నేను క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఇంకా సెస్మే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేసిన వెజిటేబుల్స్ అనమాట. దీన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాను చాలా చాలా తక్కువ ఆయిల్తో. ఇది బెండకాయ ఫ్రై, అగైన్ చాలా తక్కువ ఆయిల్తో చేసింది. అండ్ ఇది బీట్రూట్ కర్రీ. అండ్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు రైస్లో కాస్త పప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఫర్ షూర్గా రోజు తీసుకునే మన ప్రోబయోటిక్ పెరుగు. ఇవాళ నేను ఒకటి చెప్తాను, అది దేని గురించి తెలుసా? బీట్రూట్ గురించి. బీట్రూట్కి ఏం తక్కువ చెప్పండి, అన్నీ మంచివే ఉంటాయి దాంట్లో. కానీ మా మదర్ లాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళకి బీట్రూట్ అంటే నచ్చదు. బీట్రూట్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని పాడేదాకా తీసుకొస్తారు. ఇలా చాలా సార్లు జరిగింది. సో మీలో కూడా చాలా మంది ఇలా చేస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళ కోసమే ఇవాళ నేను బీట్రూట్ గురించి చెప్తాను. చూడండి, బీట్రూట్లో ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, ఇంకా నైట్రేట్స్ ఉంటాయి, ఇంకా మంచి మినరల్స్ ఉంటాయి. ఓకే, బీట్రూట్ తింటే మనకి బ్లడ్ కనుక తక్కువ ఉంటాయి, ముఖ్యంగా ఆడవాళ్ళకి రక్తహీనత ఉంటుంది అనమాట, ఎనీమియా అంటాం దాన్ని. ఓకే, సో హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. సో ఈ బీట్రూట్ తినడం వల్ల ఓకే మన బ్లడ్ లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతాయి. అలా పెరగడం వల్ల ఏమవుతుంది, మన బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ అనేది మంచిగా వెళ్తుంది. ఎందుకంటే హెమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తీసుకుని వెళ్తుంది అనమాట. ఓకే, సో అలా మనకి చాలా మంచిగా మన హెల్త్కి మంచి చేస్తుంది. అంతేకాకుండా క్యాలరీలో తక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. పాపం కదా, బీట్రూట్ ఎంత మంచిది, తినండి మీరు కూడా. మా మమ్మీ లాగా ఫ్రిడ్జ్ లో పెట్టి పాడు చేయొద్దు. బీట్రూట్ ని రకరకాలుగా తినొచ్చు. నేనైతే హ్యాపీగా తింటాను. మీకు బీట్రూట్ ఇష్టమో కాదో కమెంట్ చేయండి. ఓకే, ఇవాళ నా లంచ్ అయితే ఇది. ఐల్ సీ యు టుమారో.